శ్రీ మహావిష్ణువుకి నారదునితో అవమానం ఎలా జరిగిందో మీకు తెలుసా? నేటి కథలో మీరు ఇది విని ఆశ్చర్యపోతారు. ఒకరోజు కొంతమంది పండితులు ఒక మహిళకు ఉపదేశం చేసి తన ఇంట్లో శ్రీ మహావిష్ణువు విగ్రహం స్థాపించి ప్రతిరోజు భోజనం తిన్నా నీళ్లు తాగినా భగవంతునికి అర్పించమని చెప్తారు. ఆ మహిళ అది తన అలవాటుగా మార్చుకుంది. ప్రతిరోజు అలాగే చేస్తూ ఉండేది. ఒకరోజు తను చెత్త పారబోస్తూ అలవాటు ప్రకారం విష్ణు అర్పితం అని అంది. అటుగా వెళ్తున్న నారదుడు అది చూసి కోపంతో ఏమిటి, భగవంతునికి చెత్తను అర్పిస్తున్నావు అని అంటారు. ఆ మహిళ చెంపదెబ్బ తిని మరలా విష్ణు అర్పితం అంది. నారదునికి కోపం ఇంకా పెరిగి రెండో చెంప మీద కూడా లెంపకాయ కొట్టారు. ఆ తర్వాత నారదుడు వైకుంఠం వెళ్ళి శ్రీ మహావిష్ణువును చూసి కంగారు పడి, భగవంతుడా, ఏమిటి మచ్చలు అని అడుగుతారు. అప్పుడు విష్ణుమూర్తి నవ్వుతూ, ఎప్పుడైతే ఆ మహిళను నువ్వు కొట్టావో ఆమె అది నాకు అర్పించింది, అదే ఈ మచ్చలు. అయితే మీరు కూడా ఇది నమ్ముతారా? నిజమైన భక్తి పనిలో కాదు, మనసులో ఉంటుందని. కథ కనుక మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి. మీ స్నేహితులతో తప్పకుండా షేర్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.